ఇది వచ్చేసి గ్లీజర్ అన్నమాట. వాటర్ హీటింగ్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉందంట. ఎందుకు లే రిస్క్ అని చెప్పి బోట్స్ చూసారు కదా, అక్కడ ఉన్నాయి, ఇక్కడ అది ఖరాబ్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేడస్ అండ్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే క్వార్టర్స్ అయితే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నామని చెప్పాను కదా. సో ఆల్మోస్ట్ మన సామాన్లన్నీ ప్యాకింగ్ కూడా అయిపోయినాయి అండ్ సామాన్లు కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేసాము. నిన్న వీడియో పెట్టాను కదా, చూసారా? ఇక ఆ వీడియోలోనైతే చూపించినట్టుగా మన సామాన్లు అయితే బబీనాకి వెళ్ళిపోయాయి అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు క్వార్టర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి మరోసారి మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మామూలుగా కొత్తగా ఫ్యామిలీ పెట్టాలనుకున్న వారు, లేదంటే ఈ ప్లేస్కి ఫ్యామిలీతో రావాలి అని అనుకున్న వారికి ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. మా ఖాళీ క్వార్టర్ ఎలా ఉంది, నాకు ఈ క్వార్టర్స్లో ఎలాంటి స్వీట్ మెమోరీస్ ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, నేను హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ ఏంటి అని చెప్పి ఈ వీడియోలోనైతే నేను మన క్వార్టర్స్ చూపెట్టుకుంటూ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. వీడియో చాలా బాగుంటుంది. ఒక లైక్ ఇవ్వండి, మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది. సో మీకైతే నేను ఆల్మోస్ట్ అంతా చూపించేస్తాను. మన క్వార్టర్ ఎలా ఉంది, ఖాళీ క్వార్టర్ ఎలా ఉంది, అండ్ ఫర్నిచర్ ఏమేమి ఉంటుంది క్వార్టర్స్లో అని చెప్పి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, సరేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఇక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మన డోర్స్ అయితే బాగుంటాయి. సో క్వార్టర్స్ అయితే భలేగా ఉంటాయి, అసలు మంచిగా మనకి హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి. ఇటు చూడండి, వెనకాల ముందు మంచిగా క్వార్టర్సే ఉంటాయి అనమాట. ఎటు చూసినా క్వార్టర్సే కనిపిస్తాయి. సో ఇక ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ మనం మెట్ల కాడ నుంచి వద్దామా. ఇది వచ్చినాం అనుకోండి, ఇది పైన కదా. సో పైన బిల్డింగ్కి ఎక్కడం కోసం ఇక్కడ మెట్లు కూడా అరేంజ్ చేశారు. ఇది ఆపోజిట్ క్వార్టర్ అనమాట. ఇందులోనైతే మేము వచ్చినప్పటి నుంచో మనుషులు లేరు, ఇంకెప్పుడు వస్తారో. ఇక క్వార్టర్ కూడా రిపేర్లో ఉందంట. సో వచ్చుడైతే కష్టమే ఇంకా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అంత ఖాళీగా ఉన్నాయి కదా క్వార్టర్స్. సో ఇందులో ఇంత పైకి రావడానికి అయితే ఎవరు ఇష్టపడరు కదా. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అప్పటికే సెట్ అయిపోతారు. క్వార్టర్స్ చూడండి ఎంత బాగున్నాయో. సరే ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి హాల్లో అంటే మనకు ఫర్నిచర్స్ ఏముంటాయంటే డైనింగ్ టేబుల్, 4 చైర్స్ అయితే ఇస్తారు. ఇది వచ్చేసి ఎక్స్ట్రా లాకర్ అనమాట. అంటే యూనిఫామ్స్, కుచ్ వగేరే ఏదైనా ఉన్నా పెట్టుకోవచ్చు అనమాట. సో హాల్ అయితే ఇట్లుంటది మనకి. అక్కడ కిటికీ లాంటిది ఉండి అటు సైడ్ బాల్కనీ, మళ్ళీ స్ట్రైట్ గా ఇటు వెళ్తే డైరెక్ట్ ఇటు వాష్రూమ్స్, అలాగే అండ్ ఇటు సైడ్ స్మాల్ బెడ్రూమ్ అనమాట. 2 BHK కాబట్టి 2 బెడ్రూమ్స్ ఉంటాయి క్వార్టర్స్ లో. మామూలుగా ఒక్కొక్క దగ్గరనైతే 1 BHK అంటే ఒక బెడ్రూము ఇట్లుంటది అనమాట. మనకైతే ఇక్కడ అవైలబుల్ గా 2 BHK కాబట్టి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి అనమాట. లాకర్స్ అయితే చూడండి, మనం ఇన్ని యూజ్ చేయము. పైన ఏమైనా పెట్టుకోవచ్చు సామాన్లు, అండ్ లోపల కూడా చాలా బాగుంటుంది. మా బావ యూనిఫామ్స్ అన్ని ఇక్కడ పెట్టేస్తానమాట, తనకి సంబంధించినవి. సో మిగిలిన వాటిల్లో మేమైతే యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి పర్సనల్ గా ఏమైనా అంటే మనీ కావచ్చు, ఏదైనా పర్సనల్ గా పెట్టుకోవడానికి అయితే ఇలా ఎక్స్ట్రా లాకర్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా కొంచెం పర్సనల్ గా యూజ్ చేసుకోవడానికి, జ్యువెలరీ ఐటమ్స్ కావచ్చు సంథింగ్. ఇవి వచ్చేసి బెడ్ టేబుల్స్, పిల్లల సిరపులు కానీ సంథింగ్ ఏదైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి అవైలబుల్ గా బాగుంటాయి. ఇది వచ్చేసి ఫర్నిచర్. ఇదంటే ఈ బెడ్స్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనం జస్ట్ ఏమంటారు అవి పరుపులు తీసుకొచ్చుకోవడమే అంతే. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఫర్నిచర్ అయితే ఉంటుంది. ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్. సో ఇక్కడ నుంచి వెళ్తే నెక్స్ట్ ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. చూడండి బాగుంది కదా. అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క లాగా ఉంటుంది. అందరికీ ఇలాగే ఉంటాయని చెప్పను, కానీ కొత్తగా ఉంటే క్వార్టర్స్ కొన్ని బాగుంటాయి, కొన్ని టైల్స్ ఇవన్నీ పాడైపోయి కూడా ఉంటాయి. మాలకి ఏంటంటే పర్లేదు, వాష్రూమ్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ చిన్న చిన్న మనకు సెల్ఫ్ లో వచ్చాయి కదా, ఇవి షోకేస్ కోసం గిఫ్ట్ ఐటమ్స్ ఇట్లా మంచిగా అరేంజ్ చేసుకోవడానికి అయితే బాగున్నాయి కదా సెల్ఫ్ లో. సో ఇవైతే డెకరేటింగ్ కి బాగుంటుంది ప్లేస్. ఇక్కడ పైన చూసారా, నాట్ రిక్వైర్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, మామూలుగా టీవీ కవర్స్ కానీ, ఫ్రిడ్జ్ కవర్స్ కానీ, అండ్ వాషింగ్ మిషన్ కవర్స్ కానీ, ఇట్లా అన్ని అందులో మనం పెట్టుకోవచ్చు సేఫ్ గా. కింద ఉంటే మనం మర్చిపోతా ఉంటాం కదా,
సో అదైతే ఎలా ఉందో. సో కబోర్డ్స్ అయితే భలే నీట్గా ఉంటాయి, బాగున్నాయి కదా. సో ఇవైతే పెగ్ టేబుల్స్ అనమాట. ఇవి కూడా ఒకటి ఖరాబ్ అయింది ఆల్రెడీ. సో ఇక్కడైతే అరేంజ్ చేసాము, ఆల్రెడీ యూజ్ అయిపోయింది కదా. సో ఇవి వచ్చేసి కబోర్డ్స్ అనమాట. మనకి కావాల్సిన ఐటమ్స్ కింద పోపు డబ్బాలు అవి ఉంటాయి కదా, అంటే గ్రోసరీ కానీ ఏదైనా మంచిగా అవైలబుల్గా మంచిగా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇవి మిడిల్లో మేము వచ్చేసరికి చెదలు బట్టి అంతా ఖరాబ్ అయిపోయినాయి అనమాట. సో మేము వచ్చి 3 years అవుతుంది కానీ ఇప్పటివరకు రిపేర్ అయితే చేయించలేదు. కంప్లైంట్ అయితే ఇచ్చాము, నెక్స్ట్ వచ్చే వాళ్ళు అయితే రిపేర్ చేయించుకుంటారు కావచ్చు, ఇంకా తెలీదు. వచ్చేసి వాటర్ ట్యాప్, మార్నింగ్ ఈవినింగ్ అయితే మాకు వాటర్ వస్తాయి. మామూలుగా ఎప్పుడైనా అవైలబుల్గా ఖచ్చితంగా వాటర్ కావాలి తాగడానికి ఇంట్లో లేవనుకుంటే మేము ఈ వాటర్ అయితే యూజ్ చేస్తాము. అండ్ అలాగే వాషింగ్ మిషన్లో కానీ కూలర్స్లో కానీ ఈ వాటర్ అయితే యూజ్ చేసుకుంటాము ఎక్స్ట్రా వాటర్ కోసం. సో ఇది వచ్చేసి బౌల్ల స్టాండ్ అనమాట. ఈ స్టాండ్ మనది కాదు, ఇక్కడే క్వార్టర్స్లోనే ఉంటుంది. మేము రాజస్థాన్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో ఎక్కడైనా ఉంటుంది కావచ్చు మేబీ, నాకు తెలిసి. సో ఇదనమాట వంట రూమ్ అయితే ఇది. అండ్ ఎగ్జిస్ట్ ఫ్యాన్, సో ఇదైతే ఇక్కడ అవైలబుల్గా ఉంది. మేము రాజస్థాన్లో ఉన్నప్పుడు అయితే ఫ్యాన్ అయితే అవైలబుల్గా లేదు. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. నేను ఇప్పుడు 2 places తిరిగాను కాబట్టి నాకైతే కొంచెం ఐడియా వచ్చింది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటాయని చెప్పి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇందులో చూడండి ఫర్నిచర్ అయితే ఇందులో సేమ్ ఉంటుంది మ్యాక్సిమం. కబోర్డ్స్ కూడా, కబోర్డ్స్ చూసారు కదా, అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. షూ ర్యాక్ వచ్చేసి ఇన్ని రోజులు బయటనే ఉంది, కాకపోతే మేము వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సామాన్ అనేది మనం వాళ్ళకి జమ చేయాలి. సో అందువల్ల ఇక్కడైతే అన్ని ఇది వచ్చేసి స్టడీ టేబుల్ అనమాట. పిల్లలు చదువుకుంటారు కదా, మా రిత్విక్ గారు ఒక 1 year పాటు ఇట్లా వాడిండు కానీ ఇక అది ఖరాబ్ అయిపోయింది. రీప్లేస్ చేయమని అడిగాం కానీ సో ఇక అవైలబుల్గా లేకపోవడం ద్వారా మాకైతే ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చే వాళ్ళు తీసుకుంటే తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి కంప్యూటర్ టేబుల్ అనమాట. ఇట్లా అరేంజ్ చేశారు కంప్యూటర్ కోసము. సో బుక్స్ స్టేషనరీ ఇట్లా ఏదైనా ఉంటే ఇక్కడ సెట్ చేసుకుంటారు. సో మనకైతే కంప్యూటర్ లేదు కాబట్టి మేము జస్ట్ గ్రోసరీ ఇట్లా ఐటమ్స్ అనేది పెట్టుకుంటాము. మా బావ అయితే బుక్స్ అయితే తనే క్యారీ చేస్తారు. సో ఎక్కువ ఇక్కడైతే స్టోర్ ఏం చేయరు. సో అందువల్ల మేమైతే జస్ట్ నార్మల్గా యూజ్ చేసామంతే. ఇక ఇవి చూసారా, ఇవి వచ్చేసి బాల్కనీ చైర్స్ అనమాట. మామూలుగా ఈవినింగ్ టైంలో టీ తాగడానికి అలా హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి అయితే ఈ చైర్స్ ఉంటాయి. సో కానీ ఏంటంటే మాకు ఇవి ఒక 1 year అట్లా యూజ్ చేసాం కానీ పాడైపోయాయి. రీప్లేస్మెంట్కి అయితే మేము కూడా రిక్వెస్ట్ చేసాము, కాకపోతే ప్రజెంట్ అవైలబుల్గా లేవని చెప్పి వాళ్ళైతే నోట్ చేసుకున్నారు, కాకపోతే మాకైతే ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏమైనా ఇస్తారేమో, ఐ హోప్, నాకు తెలిసి. సో ఇటు నెక్స్ట్ బాల్కనీ ఉంటుంది అనమాట. అటు సైడ్ కూలర్ అట్లా ఉంటాయి అనమాట. గ్లీజరే కదా, ఇది వచ్చేసి గ్లీజర్ అనమాట, వాటర్ హీటింగ్ కి. సో మనం సపరేట్ గా వాటర్ అనేది హీట్ చేసుకునే అవసరం లేదు, మీ అందరికి తెలుసు కదా. సో ఇది ఉండడం ద్వారా మాకు చాలా హెల్ప్ అయింది. రాజస్థాన్లో అయితే ఇది అవైలబుల్ గా లేదు మాకు. అది ఉంటుంది కదా రాడ్, సో అదే యూజ్ చేసేవాళ్ళము. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు, మరి నెక్స్ట్ ప్లేస్ లో ఎలా ఉంటుందో తెలీదు. అండ్ పైన సోలార్ సిస్టమ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. మాకు సోలార్ వాటర్ అండ్ అలాగే ఈ గ్లీజర్ ఉండడం ద్వారా రెండు మాకు వింటర్ సీజన్లో చాలా హెల్ప్ అయినాయి. అసలు హాట్ వాటరే మేము యూజ్ చేస్తాము వింటర్ మొత్తం అయిపోయేంత వరకు. ఇప్పుడు సమ్మర్ వస్తే మట్టుకు మాకు సోలార్ వాటర్ సరిపోతుంది, అసలు యూజే చేయమన్నమాట. సో అది విషయం. చూసారు కదా క్వార్టర్స్ ఎలా ఉంది, సామాన్ అంతా మీరు చూసే ఉంటారు. మేమైతే ఈరోజు క్వార్టర్ అయితే వెకేట్ చేసాము. ముందు వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది, ఆల్రెడీ మన సామాన్ అంతా నిన్నటి వీడియోలోనే వెళ్ళిపోయింది కదా. సో ఈ రోజు అయితే ఇక మేము ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఎంత లగేజ్ అంటే లగేజ్ అయితే మరీ టూ మచ్గా ఉంది చూడండి, ఎందుకంటే పోస్టింగ్ అవుట్ అవుతున్నాం కదా. సో మా లగేజ్ అండ్ ఆల్సో మా బావది ఇట్లా మాకైతే హెవీగా ఉందన్నమాట. ఇటు పిల్లల్ని తీసుకొని లగేజ్తో ఇంటికి వెళ్ళడం అనేది కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే మళ్ళీ మా బావ వెంటనే డ్యూటీకి వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ మేము ఒక్కరినే పంపిస్తే నేను పిల్లలతో సఫర్ అవుతూ వెళ్తాను కదా. సో అందుకే నన్ను డ్రాప్ చేసి మళ్ళీ నెక్స్ట్ డేనే తనైతే డ్యూటీకి వెళ్ళిపోతారు. సో అందువల్ల నిన్న మొన్నటి వరకు అయితే
ఆర్మీ నుంచి టికెట్స్ అయితే బుక్ చేసాం ఆల్రెడీ. కాకపోతే అవి వెయిటింగ్ లిస్ట్‌లో ఉండడం ద్వారా ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పి, ఇంత లగేజ్ ఉంది పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి మా సొంత డబ్బులు పెట్టయితే మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. ప్రెజెంట్ అయితే ఆల్ ఓకే. అంటే ఇక ఎందుకులే రిస్క్ అని చెప్పి ఇక టికెట్స్ అయితే మా సొంత డబ్బులతో మేమైతే బుక్ చేసుకున్నాము. ఇప్పటివరకైతే ఓకే. నైట్ 2:00 అయితే ఇప్పుడు మేము ఇక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే మరి. సో ఇక ఇప్పుడైతే మేము ప్రిపేర్ అవుతున్నాము తినడం. ఇక ఓకే. ఇక ఇంతటితోటైతే ఈ క్వార్టర్స్ నుంచి అయితే ఈరోజు నైట్ వెళ్ళిపోతాము. అండ్ ఈ క్వార్టర్స్‌లో నాకు హ్యాపీ మూమెంట్స్ ఏంటి అంటే, మెయిన్‌గా నాకు ఈ క్వార్టర్ అంటే నిజంగా చాలా ఇష్టం అండి. ఇక్కడికొచ్చిన తర్వాత నేను ఫైనాన్షియల్‌గా అండ్ కొంచెం నాకు తెలిసింది లైఫ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఈ క్వార్టర్ అయితే నాకు నేర్పించింది. అండ్ ఒక లక్‌లా అనిపిస్తుంది. ఈ 3 ఇయర్స్ జర్నీలో ఈ క్వార్టర్స్‌లోనైతే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అన్నీ పాజిటివ్ వైబ్సే అసలు చెప్పాలంటే. మధ్యలో కొంచెం మా బావకి కాలుకి దెబ్బ తగిలినప్పుడు కూడా అసలు క్వార్టర్స్ అస్సలు షిఫ్ట్ అవ్వాలనిపించలేదు. అండ్ ఒక 3, 4 మంత్సే ఉంది కదా అని చెప్పి అలా జరుపుతూ వచ్చామనమాట. అండ్ నెక్స్ట్ వచ్చే క్వార్టర్ కూడా అంతే మంచి క్వార్టర్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పటివరకు మాకు అంతా హ్యాపీగా బానే జరిగింది. ఇక ముందు కూడా ఇంకా హ్యాపీగా మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీరందరూ కూడా బావుండాలని, మీకు కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పఠాన్‌కోట్‌లో ఉండే నా ఫ్రెండ్స్ అందరికీ హార్ట్‌ఫుల్‌గా థ్యాంక్ యూ అండ్ బాయ్. అండ్ పఠాన్‌కోట్‌లో ఉంటున్న నా ఫ్రెండ్స్ అందరూ అండ్ నా వీడియోస్ చూస్తున్న సబ్స్క్రైబర్స్‌కి అందరికీ బాయ్ చెప్తున్నాను. ఇంతవరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఇక నుంచి మన ఛానల్‌లో ఖచ్చితంగా 2 డేస్‌కి ఒకసారైనా సరే డైలీ వ్లాగ్స్ అనేది వస్తూ ఉంటాయి. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు మరి. ఉంటాను. నెక్స్ట్ వీడియోనైతే జర్నీ వ్లాగ్ వస్తుంది చూసేయండి. బాయ్.